తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వరుసగా వర్గ పోరులు బయటపడుతూ ఉన్నాయి. మొన్న గాంధీ భవన్లో ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ జగ్గారెడ్డి హయాంలో చాలా సెటిల్మెంట్లు చేయగా మళ్ళీ ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో మరొక వర్గ పోరు బయటపడింది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ వర్గంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గం మధ్యలో మరొక ఫైట్ స్టార్ట్ అయింది. దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీ ఫ్లెక్సీని కాంగ్రెస్ కార్యకర్తలు చింపివేసినట్టుగా తెలుస్తోంది. గూడెం గ్రామంలోని పాఠశాలలో నిర్వహించబోయే స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ గడ్డం హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలను ఆయన వర్గం ఏర్పాటు చేశారు. అయితే ఎంపీ పర్యటన గురించి స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడంతో శ్రేణులు ఆగ్రహించారు. దీంతో అక్కడ మరొక వర్గ పోరుకు దారితీసింది. ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీలో కూడా వరుసగా వర్గ పోరులు చోటు చేసుకుంటున్నాయి. ఇక మొన్న గాంధీ భవన్ లో చూసాము నటరాజన్ అలాగే జగ్గారెడ్డి సెటిల్మెంట్ జరగా ఇవాళ మంచిర్యాల జిల్లాలో కూడా మరొక వర్గ పోరు సంబంధించి కూడా అంతర్గత విభేదాలు బయటపడుతూ ఉన్నాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు అయితే బట్టబయలైంది. లక్షట్పేట మండలం గూడెం గ్రామంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంపీ గడ్డం వంశీకృష్ణ విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వంశీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆయన వర్గీయులు వంశీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గానికి చెందినటువంటి కొంతమంది నేతలు ఈ గూడెం గ్రామానికి అయితే చేరుకున్నారు. ఈ వంశీ పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా వారు చింపివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ వర్గం నేతలు అయితే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో వివేక్ కూడా సొంతంగా తన క్యాడర్ ని వర్గపోర్లను ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వంశీ కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా పూర్తి స్థాయి చర్యలు అధిష్టానం తీసుకోవాలంటూ కూడా వారైతే కోరుతా ఉన్నారు. ఈ లక్షట్పేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేవలం కొత్త వర్గాలను ఏర్పాటు చేస్తూ ఇటు వర్గ పోరులకి వంశీ తెరలేపుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు చింపివేసిన క్రమంలో రెండు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు అక్కడికి చేరుకున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఎటువంటి ఘటనలు జరగకుండానైతే ఎక్కడికక్కడ రెండు వర్గాలను అయితే నిలువరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ముందు ఈ ఘటన జరగడంతో అయితే ఇప్పటి వరకు అయితే వంశీ అక్కడికి చేరుకున్న దాఖలాలు అయితే లేవు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కో సెగ్మెంట్లలో 2 నుంచి 3 గ్రూపుల విభేదాలు అయితే కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అయితే బాహాటంగా కూడా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు అయితే బయటపడతా వస్తుంది. కానీ వంశీ మాత్రం ఒక్కో సెగ్మెంట్లలో ఇటు ఎమ్మెల్యేలకి ఆపోజిట్ గా తనకంటూ ఒక వర్గపోరును తయారు చేసుకున్నారంటూ కూడా వారైతే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న నేతలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఇవ్వకుండా కార్యక్రమాలు చేస్తే తాము ఊరుకోబోమంటూ కూడా వారైతే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.